ముందుగాల మన జోర్దార్ ముచ్చట్లు చూస్తోళ్ళందరికీ నమస్తే. మీరందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన జోర్దార్ ముచ్చట్లు షురూ చేద్దాం పాండ్రి. స్టార్స్లలో కలిసిపోయిన కన్నడ పవర్ స్టార్ సరిలేదు మీ మంచి గుణానికి వేరే ఫేర్. అభిమానంతో రైతన్న పొలంలోకి వచ్చేసింది. దీపమ్మ అందరికీ ముద్దుగా నచ్చేసింది. పల్లె పాటలను యాదు చేసుకుంటున్న వకీలు. పైసలు ఇస్తేనే ఓటు అంటున్న హుజురాబాద్. జనాలు అలా చేస్తే పోలీసులు బాధుడు బార్ బార్. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజు గుండెపోటుతోటి జీవిడ్చిండు. ఆయన ఎన్నో షైన్మల నటించి మంచి పేరు తెచ్చుకుండు. ఈ హీరో మరణం ఒక కన్నడ జనాలనే కాదు, దేశంలో ఉన్న చాలా మంది సినిమా అభిమానుల మనసును కలిసివేసింది. ఆయన నటుడైనా కానీ సాధారణ వ్యక్తిలాగా జీవించడం ఈ స్టార్ గొప్పతనం. చిన్నతనం నుంచే షైన్మల నటిస్తూ అందరినీ అలరించిన పునీత్ రాజ్ సారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఉల్లా. వంటలక్క పేరు చెప్తే మీకు ఎవరు గుర్తుకొస్తారో నాకు తెలుసులే. గాక్కే. ఇప్పుడు గీ అక్క గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఒక రైతన్న వంటలక్క మీద అభిమానంతో ఆమె ఫోటోను వేరుశనగ చేనులా ఫ్లెక్సీగా పెట్టుకుండులా. సాధారణంగా పొలంలా దిష్టి బొమ్మలు అసోంటివో పెట్టుకుంటారు, కానీ ఈ రైతు మాత్రం ఆమె మీద అభిమానంతో ఇట్లా చేసిండంటుల్లా. కానీ రైతు అభిమానానికి క్రియేటివిటీకి దండాలు పెట్టొచ్చుల్లా. అగో ఇలా ముచ్చట చురు చేయకముందే మా ఓన్ గొంతు తినపడుతుందేంది? ఇదే నా పల్లెటూరు, ఇదే నా పాడి పంట, రాములోరి దీవెనంట, తల్లి గోదారమ్మ చెరువు ఇటు దిక్కే ఉన్నది సూరు. లాలలా లాలలా. ఇదే నా పల్లెటూరు, ఇదే నా పాడి పంట, రాములోరి దీవెనంట, తల్లి గోదారమ్మ చెరువు ఇటు దిక్కే ఉన్నది సూరు. లాలలా లాలలా. ఇవాళ మా వకీల్గాడేంది పాటలు పాడుతుండు కదా. తమ్మి ఏం చేస్తున్నావురా? మారెను ఏమీ మారెనురా, ఏంది ఇవాళ ఈడు గిట్ల వాడుతుండు, పల్లెని యాదికి చేసుకుంటుండు. తమ్మి, మన పేదోళ్ళ బతుకులు ఇవాళ రేపు మారే రోజులు కాదు తమ్మి. మనం ఎంత గొంతు అరుచుకున్నా ఏం చేసినా పుట్టెడు పని చేస్తే గాని పూట గడవద్దు తమ్మి మనకు. అవ్వక అందుకనే మీకు అర్థమయ్యేటట్టు పాట రూపంలో వాడుతున్నా. మంచిగా అర్థమవుతుందా అక్క మీకు? ఏందో ఏమో వీడు బాధ వచ్చినా కష్టం వచ్చినా ఆపుకోలేడు. ఇంతోటి చాలా కష్టం వచ్చింది. పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా. ఆహా వారేవా ఇప్పుడు వాడుతా చూడు. పాటమ్మతోనే ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నగలు కర్రు పెట్టి పొలము దున్నలే.
కట్నం కింద కాకంత రాసి ఇచ్చినం మా ఎక్కడు బావ గురితే ఎక్కి ఎక్కి ఏడ్చినం చెప్పేటోడు లేక పది ఫెయిల్ అయిపోయినా చెప్పేటోడు లేక పది ఫెయిల్ అయిపోయినా చదువులమ్మాయిలు వదిలిసి ఎంఏ పట్టా పొందినా అరే మావోడు పాట బాగానే పాడుతుండు కదా. అక్క మంచిగా పాడుతున్నానా? అవక్క నాకు మస్తు సంబరం అవుతుంది పాటలు పాడుకుంటా. ఇట్లా చెట్ల మధ్యలో చుట్టల మధ్యలో కొండల మధ్యలో ఎంత సంబరంగా ఉంది. అవు డప్పు కూడా మంచిగా పనిచేస్తుంది. సరే తమ్మి, గా పల్లె పాటలు ఎందుకు? సక్కాని తల్లి సుక్కల్లో జాబెల్లి నవ్వుల్లో నాగమల్లి నా పల్లె ప్రాణమెల్లి మళ్ళీ జగమంటూ ఉంటే ఓరన్నో మళ్ళీ నీ కడుపున పుడతా మాయమ్మ చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబెల్లి. ఆహాహా తమ్మి, ఎంత ముద్దుగా వాడుతున్నావురా డప్పు కొట్టుకుంటా. ఇంకా నువ్వు వాడుతుంటే అట్లనే వినాలనిపిస్తుంది తమ్మి. ఇంకొంచెం సేపు వాడరా అట్లనే. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబెల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె ప్రాణమెల్లి మళ్ళీ జగమంటూ ఉంటే ఓరన్నో మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపున పుడతా మా తల్లి చూడా సక్కాని తల్లి సుక్కల్లో జా. తమ్మి, నువ్వెంత బాగా వాడుతున్నావు తమ్మి. నువ్వు వాడుతుంటే మాత్రం నాకు మన పల్లె యాదికి వస్తుందిరా. ఎంత బాగా చెప్తున్నావు తమ్మి మన పల్లె గురించి. ఓహో, నీకు ఇప్పుడు అర్థమైందా? నేను ముందుగా నుంచి మొత్తుకుంటూనే ఉంటాను, నేను పాటలు పాడుతూనే ఉంటాను. మన పల్లెని యాడ్ చేసుకొని పాడినాక ఎంత ముద్దుకున్నాయి పాటలు. మంచిగా పాడినాక నేనైతే మంచిగా పాడినా. మస్తు అనిపించింది నాకు. తమ్మి, మంచిగా వాడినవు. మన పల్లెల్లో ఉన్న కష్టాలు, బాధలు, సుఖాలు, మన పల్లెలోని అందాలు, మంచి చెడు ఎంత ముద్దుగా చెప్పినావు తమ్మి. అందరికి కండ్లకు గట్టినట్టుగా చెప్పినావు. సరే అక్క, ఇగో ఈ డఫ్ పక్కింటి ఫర్మేషన్ అన్నది, నేను పోయి డఫ్ ఇచ్చేస్తా. మళ్ళీ ఆయన కోఫానికి వస్తారు అక్క. సరేనా? నేను ఇచ్చేస్తా, చూసుకో. ఓరి పోరడా, మళ్ళా పక్కింటి పర్మిషన్ డప్పు ఎందుకు పట్టుకొచ్చినవరా నువ్వు? పోయి ఇచ్చిరా పోరా నాయన. ముందే మంచోడు కాదు, పంచాయతీకి వచ్చినా వస్తాడు. ఆయననేమో కానీ ముందే నువ్వే కోఫానికి వచ్చేటట్టు. నువ్వు రీఫిల్ బుగ్గ మొక్కందానా తిక్కలేసా నాకు చూసుకోక చెప్తానా. పల్లె పాటలు వాడి చాలా సంతోషంగా వెళ్ళిపోతున్నా. నాకు బీఫ్లు వేసేది దారి తప్పిపోయినా. ఏందిరా నన్ను రీఫిల్ బుగ్గ మోహన్ దానంటవా? నీకు రోజు ఉడుకుడుకు పోబెట్టి నేను సలిబువ తిన్న చూడు, ఇదేనారా నీ విశ్వాసం? ఇగో ఇవాళ మావోడు చెప్పిన ముచ్చట విన్నారు కదుల్లా. ఇక మనం కూడా ఒకసారి మళ్ళా మన పల్లెని యాడ్ చేసుకుందాం పాండ్రిగా. ఇదే నా పల్లెటూరు, ఇదే నా పాడి పంట, రాములోరి దీవెనంట, తల్లి గోదారమ్మ చెరువు ఇటు దిక్కే ఉన్నది సూరు. లాలలా లాలలా. ఇదే నా పల్లెటూరు, ఇదే నా పాడి పంట, రాములోరి దీవెనంట, తల్లి గోదారమ్మ చెరువు ఇటు దిక్కే ఉన్నది సూరు. లాలలా లాలలా. ఇక మావోని ఇక పక్కిన పర్మిషన్ డప్పిచ్చిరమ్మన్నా, వీడు ఇచ్చిండో లేదో. ఇక నేను పోయని నడుచుకుంటా జరా. ఓట్లనగానే మంచి నాయకుడు వస్తాడని చూసేటోళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం పైసలు ఇచ్చిన వాళ్ళకే ఓటేస్తామంటారు జనాలు. నిజముల్లా డబ్బులు పెంచలేదని రోడ్ల మీదకి ఎక్కి ఆందోళనలు చేస్తురటగా హుజూరాబాద్లా. ఏం పాడైరో ఈ మనుషులు. మంచి నాయకుడు కావాలంటే మనం మంచిగా నీతిగా ఉండాలి కదుల్లా. మన నిజాయితీ లేకపోతే మనల్ని వాలించేటోళ్ళు నిజాయితీగా ఎట్లుంటారు చెప్పురి. కానీ హుజూరాబాద్ ఎన్నికల వేడి నాయకుల నడుమ పోటీ గీ డబ్బులతోనే నడుస్తుందంటారు గా జనాలు. కొందరు మాకు డబ్బులు ఇవ్వలేదు అని, ఇంకొందరు మాకు పలానా పార్టీ వాళ్ళు ఇచ్చిరని వీడియోలు చేస్తురు. ఇలాంటి ఆందోళనలు చేస్తే వాళ్ళ పైన కేసులు నమోదు చేస్తామంటూ ఎన్నికల అధికారి మన శశాంక్ గోయల్ సార్ తెలియజేసిండు.
మంచి రోజులు రావాలంటే మనల్ని వాలించేటోళ్ళు మంచోళ్ళు కావాలంటే ముందుగాల మనం మారాలుల్లా. డబ్బులకు ఆశపడితే మన బతుకులు కూడా ఆశల లోకంలోనే జీవించాలని మరవకురి. మరి పోలింగ్ చాలా జోరుదారుగా జరిగిందట. ఇక అనుకున్న దానికన్నా ఎక్కువ మందే వచ్చిరట ఓటేస్తందుకు. ఇక రికార్డ్ స్థాయిలో ఓటింగ్ కూడా మంచిగానే జరిగిందట. అయితే ఇవాళ 7 గంటల దాకా ఎన్నికలల్లో 86% మీదనే పోలింగ్ కూడా మంచిగానే అయిందట. అయితే అక్కడున్న బీజేపీ పార్టీ వాళ్ళు మా కమలం పువ్వే గెలుస్తుందని వాళ్ళు అంటారు. ఇక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమో మా కారు గుర్తే గెలుస్తుంది అంటారు. ఇక వచ్చే నెల 2వ తారీఖున ఓట్లు లెక్క పెడతారని ఎలక్షన్ కమిటీ సార్లు చెప్పిండ్రు. ఇగో గియ్యుల్లా ఇవాళ ముచ్చట్లయితే ఇక రేపు ఆయితారం ముచ్చట్లల్లా మా సూరిగాడు వకీల్గాడు వస్తాడు. మళ్ళా మనం తర్వాత కలుద్దాం.